హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఈ సమ్మర్లో కూల్గా మన బుజ్జ నిండా చల్లగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో దద్దోజనం అండి. అది కర్డ్ రైస్. ఈ కర్డ్ రైస్ని మనం రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకుంటారో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే అన్నం అండి. మనము అన్నం వండుకునేటప్పుడే దద్దోజనాన్ని విడిగా వండుకోండి. ఎప్పుడు బియ్యంలో 1:2 వాటర్ పోసుకుంటాం కదా, కానీ దద్దోజనానికి 1:3 పోసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏంటి 1:3? మెత్తగా కాదండి, మెత్తగా ఏముండదు. 50% మెత్తగా, 50% కొంచెం మెతుకులుగా ఉండి పర్ఫెక్ట్ క్రీమీ దద్దోజనము అదే కర్డ్ రైస్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అలా నేను 1:3 పోసుకొని వండుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఆ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక చిన్న గంటెతో, పెద్ద స్పూన్ అన్న గంటెతో తీసుకొని బాగా ఒక 10 నిమిషాలు దాన్ని మళ్ళీ స్మాష్ చేసుకున్నాను. మీరు గమనించినట్టయితే బౌల్లోకి వేసుకున్న అన్నానికి నేను స్మాష్ చేసిన అన్నానికి చాలా ఉంటుందండి. మనం తీసుకున్న 100% అన్నంలో మ్యాక్సిమం ఒక 40% బాగా నలుపుకున్నామంటే అది బాగా క్రీమీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ స్టేజీలో నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కదా, దానికైతే నాకు ఒక గ్లాస్ పాలు కాగబెట్టి చల్లార్చి వేసుకున్నానండి. ఫస్ట్ అయితే ఆ పాలు పోసుకొని ఆ అన్నానికి పట్టనిచ్చానండి, కలుపుకున్నాను బాగా. ఒక్క 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే నేను తీసుకున్న అన్నానికి ఒక 1/2 లీటర్ పెరుగు వేసుకున్నానండి. బాగా ఈ 1/2 లీటర్ పెరుగు బాగా లమ్స్ లేకుండా కలుపుకొని, లమ్స్ అంటే ఉండలు లేకుండా నీట్గా అన్నంలో కలిసిపోయేట్టు కలుపుకునేటప్పుడు చూడండి, కొంచెం జోరుగా అలా ఉంది కదా నీరుగా. ఈ నీరు అనేది ఏంటి అని అంటే, ఈ నీరు కొంచెం ఆ అన్నంలోకి పెరుగు ఆ పాలు గుంజుకొని మనం తినేప్పటికీ కరెక్ట్గా ఉంటుందండి. ఎప్పుడైనా దద్దోజనం చేసుకున్న వెంటనే అస్సలు తినకూడదండి. ఒక్క అరగంట దాన్ని అలా వదిలేస్తే ఆ అన్నానికి పట్టాల్సినవి పట్టి మనకి కరెక్ట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అలా కలిపి పక్కన పెట్టుకొని ఒక మూత పెట్టేసి దాన్ని వదిలేసి ఇప్పుడు దానికి సంబంధించిన పోపు వేసుకుందామండి. తాలింపు దానికైతే బాండి పెట్టి సిమ్లో ఒక్క స్పూన్ అండి, ఎక్కువ అవసరం లేదు ఆయిల్. ఒక స్పూన్ తీసుకొని ఆయిల్, దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం పచ్చిపప్పు, ఇంగువ, ఇంకొకటి మిరియాలు, కొంచెం ఎక్కువ కాదంటే చిటికెడు మిరియాల పొడి. అది అవసరమైతే వేసుకోండి. మన పిల్లలు తినగలుగుతారు, ఆ ఘాటు కొంచెం ఆ స్పైసీనెస్ తినగలుగుతారు అంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే మా పిల్లల కోసం స్కిప్ చేశానండి, లేకపోతే టేస్ట్ అద్దిరిపోయిద్ది. అది కొంచెం వేగినట్టుగా ఉండి ఇంకొక 2 నిమిషాల్లో వేగుతుంది అనిపించినప్పుడు కొంచెం తరిగిన అల్లము బాగా అడుగంటకుండా తిప్పుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి. ఈ పచ్చిమిర్చి కూడా బాగా నూనెలో మగ్గనివ్వకూడదండి. ఒక్క 50% మగ్గితే సరిపోతుంది పచ్చిమిర్చి. ఈ తాలింపే మెయిన్ టేస్ట్ అండి. అలా బాగా ఎక్కువగా మాడకూడదు, అస్సలు వేగకుండా ఉండకూడదు. కరెక్ట్గా రోస్ట్గా ఈ టెక్స్చర్లో అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనము లాస్ట్లో కరివేపాకు వేసుకుందాము. కొంచెం 4-5 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఇలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇందాక పక్కన పెట్టుకున్న
కర్డ్ రైస్ని అంటే పెరుగు కలిపిన అన్నాన్ని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఆ పెరుగుకి ఆ అన్నానికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి. సరిపడా వేసుకున్న తర్వాత ఆ సాల్ట్ కలిసేటట్టు కలుపుకోండి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ మొత్తం కలిసాక పైనుంచి కొంచెం కొత్తిమీర మనం సన్నగా కడిగి తరుక్కున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత మీరు రెస్టారెంట్స్లో గమనించారో లేదో మనకి తాలింపు వేస్తారు కానీ తాలింపుతో పాటు ఆయిల్ వేయరండి. ఇప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఆయిల్ లేకుండా ఓన్లీ తాలింపు వరకు పైన వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్పు మిరపకాయ ఒకటి, 2 ఉప్పు మిరపకాయలు, 1 ఎండు మిరపకాయ వేయించుకున్నానండి. నేను స్టవ్ ఆన్ చేసి తాలింపు వేసుకునే ముందు ఈ వీడియోలో ఉంది కానీ నేను చెప్పడం అక్కడ స్కిప్ చేశాను. అలా పెట్టుకున్న తర్వాత పైనుంచి అలా దానిమ్మ విత్తనాలు చల్లుకుని అసలు మా పిల్లలు తింటారండి. పెరుగన్నంలో దానిమ్మ విత్తనాలు చాలా ఇష్టంగా తింటారు. అది ఇంత మంచిగా మనం దీంట్లో పాలు ఇవంతా మంచి టేస్ట్లో ఇంకా ఇవి తింటే ఎంత బాగుంటుంది. ఇప్పుడైతే లాస్ట్న మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును పైన అట్లా గార్నిష్ చేసుకుందామండి. దీనికి కూడా ఆయిల్ ఏం లేకుండా ఉట్టి జీడిపప్పు వరకు వేసుకోండి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక్క బైట్ స్పూన్ తీసుకొని ఆ ఉప్పు మిరపకాయ చిన్న బైట్ ఒకటి కట్ చేసుకొని ఈ పెరుగన్నంలో జీడిపప్పు వచ్చేటట్టు ఒక పచ్చిమిర్చి అలా తగిలించి నోట్లో పెట్టుకోండి. అస్సలు తింటూ మర్చిపోతారండి. ఆ ఉప్పు మిరపకాయ ఘాటు, కొంచెం ఉప్పగా, పచ్చిమిర్చి ఘాటు, జీడిపప్పు టేస్ట్, దానిమ్మ విత్తనాలు ఇవన్నీ ఒక బైట్లో చిన్న స్పూన్ తీసుకొని అలా బైట్ చేస్తూ ఉంటే మనకి మర్చిపోయి సూపర్ అంటే సూపర్ అండి. ఇదే కర్డ్ రైస్ మనం రెస్టారెంట్లో తీసుకోవాలంటే ఇప్పుడు నేను చేసింది అయితే కరెక్ట్గా అయితే 300 తీసుకుంటారండి. మనం ఇంట్లో 2 పెద్దవాళ్ళకి 2 చిన్నవాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ విత్ ఉప్పు మిరపకాయల కాంబినేషన్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ ఫుడ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.